సో, నీకు అర్థం కాని టాపిక్ ఏదైనా ఉంది అంటే కనెక్షన్స్ అర్థం కావట్లేదు అంటున్నావు. అంతేనా? ఏ రేవంత్? అన్నా నీకు అర్థం కాని టాపిక్ ఏదైనా ఉందంటే కనెక్షన్స్ అర్థం కావట్లేదు. అంతేనా? అవునవును అంతే. ఇక్కడ దాకా ఓకే కదా! ఐబీకే, గిజ్మో వరకు ఓకే. గిజ్మో దాకా ఓకే. ఆ! సో, అసలు నెక్స్ట్ కనెక్షన్స్ ఎందుకు ఇస్తున్నాం అంటే, మనం ఏదైతే ఫస్ట్ టైమ్ చేసామో అది ఆ పని కరెక్ట్‌గా వచ్చేసిందనుకో, సెకండ్ టైమ్ నుంచి మనం ఆ పని చేయాల్సిన అవసరంలా. అంటే ఇప్పుడు ఏదైనా ఒక అమ్మాయిని చూసావు, సింగిల్ నువ్వు ఫస్ట్ టైమ్ లైన్ ఏసినప్పుడు ఆ అమ్మాయి పడిపోయిందనుకో, సెకండ్ టైమ్ తిరగాల్సిన పని ఉండదు. ఇక నీకు ఫస్ట్ టైమ్ నీకు ఫస్ట్ బస్ స్టాప్‌కెళ్ళావు పడలేదు. నెక్స్ట్ టైమ్ వాళ్ళ ఇంటికెళ్తావు, లేదంటే కాలేజీకెళ్తావు సంథింగ్. నెక్స్ట్ స్టెప్ ఎళ్తావు కదా! అంటే అడిషనల్‌గా నువ్వు ఆ అమ్మాయిని పడేయడానికి చేసేటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో అదంతా యాడ్ ఆన్ అనమాట. ఇది కూడా ఇంతే. ప్రాపర్‌గా కీ రాకపోతే నెక్స్ట్ టైమ్ నువ్వు చేసేదంతా కూడా యాడ్ ఆనే. ఓకే. అంతా యాడ్ ఆన్. ఏదైతే చేస్తామో ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైమ్ చూసావు అవలా, సెకండ్ టైమ్ చూసావు మామూలుగా చూసింది, థర్డ్ టైమ్ చూసావు నవ్వింది, ఫోర్త్ టైమ్ చూసావు మాట్లాడడం ట్రై చేసింది, ఫిఫ్త్ టైమ్ చూసావు చెప్పించి కొట్టింది. ఏదో జరుగుతది. అది అంటే నువ్వు చేసే ప్రక్రియ అంతా కూడా మాక్సిమం ఎప్పుడు కూడా నువ్వేం చేస్తావు? అవ్వాలని ట్రై చేస్తావు. ఆ అమ్మాయి నీతో మాట్లాడాలని ట్రై చేస్తావు. మనం కూడా ఎప్పుడు కూడా ఆల్ఫాని గెట్ బ్యాక్ చేయడం కోసమే ట్రై చేస్తాం. ప్రతిసారి వస్తదా రాదనేది సెకండరీ. సో, రావడం కోసం ట్రై చేస్తాం. ఒకసారి రాలేదనుకో అది కాకపోతే వేరే ప్రక్రియ. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు మాట్లాడితే మాట్లాడట్లేదు. షుగర్ ఎక్కువ నాకు. ఇప్పుడు పిలుస్తాను. అలాగే. ఓకే. డోంట్ వరీ. సో, ఏదైతే మనం చేసేటువంటి అడిషనల్ కీయింగ్ అంతా ఉంది దేనికోసం అంటే గనక యాడ్ ఆన్స్. యాడ్ ఆన్స్ అంటే ఏంటి? బేసిక్‌కి తెచ్చేసావు. బట్ డీటెయిల్స్ అన్నీ కూడా సింగిల్ టైమ్‌లో రావన్నమాట బేసిక్‌లీ. ఇప్పుడు సపోజ్ నువ్వు ఇల్లు కట్టేసుకున్నావు. స్లాబ్ ఏసేసారు, హౌస్ కట్టేసారు, గోడలు కట్టేసారు, పెయింట్‌లేసేసారు, అన్నీ ఏసేసారు. అన్నీ అయిపోయిన తర్వాత నీకు పెయింట్లు కూడా ఏంటంటే మామూలు పెయింట్స్ ఫటాఫట్ ఏసేస్తారు. బార్డర్స్ ఏసేటప్పుడు ఏం చేస్తారు? డీటెయిలింగ్‌గా స్లోగా ఏస్తారు. అంటే ఎప్పుడు కూడా డీటెయిలింగ్ వర్క్ అనేది స్లో అవుతా ఉంటది. నీకు గోడలు కట్టినప్పుడు అంత పెద్ద మ్యాటర్ ఉండదు. కానీ దాని కబోర్డ్స్ కట్టినప్పుడు గానీ, లేకపోతే దాని మీద డిజైన్స్ చేసేటప్పుడు గానీ, కొంచెం టైమ్ టేకింగ్ వర్క్ ఉంటది. అంతే కదా! సో, కొంచెం డీటెయిలింగ్ వర్క్ ఎప్పుడు కూడా మనకి టైం పడతా ఉంటదనమాట. సో, ఏదైతే మనం ఫస్ట్ ఐబీకే గిజ్మో తీసామో, ఇది సాఫ్ట్‌కి జస్ట్ ఫ్లాట్‌కి అనమాట. ఓవరాల్ కీ వచ్చేస్తది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? అడిషనల్స్, యాడ్ ఆన్స్ ఇన్ ద సెన్స్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ యాడ్ ఆన్ ఎందుకు చేయాలి? ఉన్న ఆల్ఫా సరిపోయిందా? సరిపోలేదా? ఒకవేళ సరిపోకపోతే అప్పుడు మనం చూసుకుందాం. సో, చెక్ చేద్దాం. ఇది అమ్మాయి పడిందా? పడలేదా? ఎలా తెలుస్తది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీతో ఇంటరాక్ట్ అవ్వాలి కదా! సో, చెక్ చేస్తున్నాను. ఓకే. చెక్ చేస్తున్నా. సో, ఎట్లా చెక్ చేస్తాం? సో, మ్యాట్‌ని తెలుసు కదా నీకు ఎలా చెక్ చేస్తామనేది? ఆల్ఫా చెక్ చేద్దాం. ఎలాగా? తెలుసు కదా! కాపీ నోడ్ తీసుకుంటాం. కాపీ నోడ్ తీసుకొని కే అంటే కాపీ నోడ్ వస్తది. లేదా కాపీ అని టైప్ చేసిన కాపీ నోడ్ వస్తది. దీంట్లో ఏ ఆల్వేస్ ఆల్ఫా. ఓకే. ఏ ఈజ్ ఆల్వేస్ ఆల్ఫా దీనికిస్తాం. బి అంటే ఇన్‌పుట్‌కి ఇస్తాం. ఓకే. మనకేం తేడా ఏం తెలీదు. ఫరక్ పడదనమాట. కానీ ఇక్కడ ఆర్‌జీబీ ఉంది కదా! ఇక్కడికెళ్ళి నువ్వు ఎం అని ఉంటది. లేదా మ్యాట్ ఓవర్‌లే అని ఉంటది. ఇది చెప్తది నీకు కరెక్ట్‌గా వచ్చిందా లేదా అన్నట్టుగా. ఓకే. మోస్ట్‌లీ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటా. ఎం టైప్ చేస్తే నీకు ఇన్ఫర్మేషన్ కనపడతా ఉంటది. సో, ఇది హార్డ్ మ్యాట్. హార్డ్ మ్యాట్ అంటే తెలుసు కదా! దిస్ ఈస్ కాల్డ్ హార్డ్ మ్యాట్. హార్డ్ మ్యాట్ అంటే ఎక్కడైతే నీకు దాన్నేమంటారంటే పిక్సెల్స్ కాకుండా స్ట్రాంగ్‌గా ఉంటదో వీటిని హార్డ్ మ్యాట్ అంటాం. సో, ఇవి సాఫ్ట్ మ్యాట్ అన్నమాట. చూడు ఎక్కడి దాకా వచ్చేసింది యాక్చువల్‌గా. బేసిక్‌గా సాఫ్ట్ మ్యాట్ బానే ఉంది. హార్డ్ మ్యాట్ కొంచెం ఓవర్ ఇష్యూ అయింది. లేదు బానే ఉందమ్మా. బానే ఉంది. మోస్ట్‌లీ బానే ఉంది. ఇబ్బంది లేదు. సో, ఇక్కడ ఇలాంటి చోట కొంచెం మనకి ఇక్కడితో ఎండ్ అయిపోయింది. కొంచెం అడిషనల్ యాడ్ ఆన్ వచ్చిందనమాట. ఇలాంటివి మనం ట్వీట్ చేసుకుంటా ఉండాలి. చాలా వరకు బానే వచ్చింది. సింగిల్ టేక్‌లో బానే వచ్చింది. ఎందుకు సింగిల్ టేక్‌లో బానే వస్తదంటే మన ఐబీకే క్లీన్ ప్లేట్ తీసుకోవడం వల్ల వస్తాయి. చాలామంది క్లీన్ ప్లేట్ తీసుకోకుండా మాన్యుయల్‌గా చేస్తే రాకపోవచ్చనమాట. సో, ఇక్కడ చూసారా ఇక్కడ మనకు కొంచెం క్రంచీగా ఉంది కొంచెం. స్మూత్‌నెస్ లేకుండా ఉంది. సో, వాటిలన్నిటిని కూడా మనం రికవర్ చేసుకోవాల్సి ఉంటది. మోషన్ ద్వారా ఎవ్రీథింగ్ అంతా మోస్ట్‌లీ మనకి ఆల్ఫాలో వచ్చేసింది మనకి ఇబ్బందేం లేదు. బట్ అడిషనల్స్ ఏమన్నా కావాల్సి ఉంటే మనం చేసుకుంటాం అనమాట. సో, మోస్ట్‌లీ షార్ట్‌లో బానే వచ్చేసింది నీకు. అంటే రికవరీ చేయవలసినంత అవసరం కూడా లేదనుకుంటున్నాను. చూద్దాం. పోనీలే ఇదంతా కూడా వచ్చేసింది మోస్ట్‌లీ. ఇక్కడ ఎక్కువ వచ్చిందా అంతే హార్డ్ మ్యాట్ సరిపోయింది. ఇది హార్డ్ మ్యాట్ వచ్చింది. అంతే ఉంది. సరే. పోనీ ఓ పని చేద్దాం. ఆల్ఫాలో ఇవి రాలేదు కదా! ఏవి? ఇవి. ఇది అసలు యాక్చువల్‌గా అవసరం లేదు. బట్ ఇవి రావాలి కదా! వీటిని యాడ్ చేద్దాం. ఇక్కడ ఇదొచ్చింది. బట్ ఇది రాలేదు.
సో అంటే ఏం చేద్దాం, సెపరేట్గా మళ్ళీ కీ చేద్దాం. ఇక్కడ నుంచి మనం ఎడిషనల్స్ చేస్తున్నాం అనమాట. ఎడిషనల్స్ అంటే యాడ్ ఆన్, డీటెయిలింగ్ చేస్తున్నాం. సో ఇది వచ్చింది, కానీ పూర్తిగా ఇవి రాలేదు నాకు. సో అప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఎడిషనల్గా మళ్ళీ నేను కీ తీసుకుంటున్నా. కీ ఎలా తీసుకుంటాం, ఐబీకే తీసుకోవచ్చు. యాక్చువల్లీ దీంట్లో కూడా వచ్చేయాలి. ఎందుకు రాలేదు దీంట్లో మనకి ఆల్ఫా, ఇది వచ్చింది కానీ ఇది ఎందుకు రాలేదు చెప్పు. క్లీన్ ప్లేట్లోనే మనకి వచ్చి దీంట్లోనే వచ్చేయాలి, కానీ ఇది వచ్చింది కానీ ఇది రాలేదు. ఎందుకు రాలేదు, మరి సన్నగా ఉంది. సన్నగా ఉందని కాదు. ఎప్పుడైతే మనం ఫస్ట్ ఐబీకే గిజ్మోని మనం దీంట్లో పెడతాము, యాడ్ చేస్తామో, బ్లాక్ కలర్తో ప్రొటెక్ట్ అయిందో ప్రతిదీ కూడా సేఫ్ అవుతుంది నీకు. కానీ ఇక్కడ బ్లాక్ కలర్తో ప్రొటెక్ట్ అవ్వలేదు. ప్రొటెక్ట్ అయినవి ఏంటి, ఇవి హోల్స్ చిన్న చిన్న బాల్స్ ప్రొటెక్ట్ అయినాయి కదా, అవి మాత్రమే వచ్చింది ఆల్ఫాలో. నీకు ఇవి కూడా రావాలంటే ఏం చేయాలి, ఇవి కూడా బ్లాక్ కలర్తో ఫిల్ అవ్వాలి, అంతే కదా. ఇది కూడా ఫిల్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం, సో ఇంకొక ఐబీకే కలర్ తీసుకుంటాను. ఓకే, ఇది వేరే, దీంట్లో అంతా బాగా వచ్చింది. దీంట్లో నాకు మొత్తం క్యారెక్టర్ మొత్తం వచ్చింది, ఈ స్టిక్స్ మాత్రం రాలేదు. డోంట్ వరీ, వేరే నోట్ తీసుకున్నా. ఓకే, తీసుకుని సేమ్ బ్లూ కలర్ కాదు గ్రీన్ కలర్ 0 చేసేసా. సో మనకు తెలిసిందే కదా, డార్క్స్లో ఉన్నటువంటి రెడ్ గ్రీన్ బ్లూ వాల్యూస్ని, లైట్స్లో ఉన్నటువంటి రెడ్ గ్రీన్ బ్లూ వాల్యూస్ని ప్లే చేసి వాటితో కొంచెం మనం గేమ్ ఆడి వాటిని ప్రాపర్గా బ్లాక్ కలర్ ఫిల్ అయ్యేలాగా ట్వీట్ చేయాలి మనం. మెయిన్ ప్రయారిటీ అదే. సో నేను చేస్తా ఉన్నా ఇక్కడ. సో చాలా వరకు చేశాను, వచ్చింది కానీ కింద కూడా వచ్చేస్తుంది. బట్ కింద వచ్చి రావడం వల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే మనకు కావాల్సింది ఇది ఒక్కటి మాత్రమే. ఇవేం తీసుకోము మనం. ఓకే, ఇవి కాకుండా వేరే బెటర్గా వస్తుందేమో చూద్దాం. రెడ్లో కాకుండా ఏమైనా అదర్ ఛాన్స్లో వచ్చేలా ఉందేమో చూద్దాం. ఓకే, గ్రీన్ పెంచితే రావట్లేదు, తగ్గిస్తే మొత్తం వస్తుంది, కానీ బొగ్గు వస్తుంది, కానీ సేమ్ రెడ్లో ఎలా వచ్చిందో గ్రీన్ కూడా అలాగే వస్తుంది. ఇంకొంచెం బెటర్ వాల్యూస్ ఏమైనా ఉన్నాయో చూద్దాం బ్లూలో కూడా. సో ఎప్పుడు కూడా మీరు ఏంటంటే సింగిల్ టైం ఎప్పుడు మనం ఫైనల్ చేసుకోకూడదు. మనం బైక్ కొనుక్కోవాలన్నా సరే 4-5 షోరూమ్ తిరుగుతాం, 5-6 మోడల్స్ చూస్తాం. ఓకే, రెడ్లోని గ్రీన్లోను బ్లూలో కూడా సేమ్ వచ్చింది అంటే ఇప్పుడు ఉప్పల్లోను, దిల్సుఖ్ నగర్లోను, అమీర్పేటలో కూడా సేమ్ షోరూంలో సేమ్ ప్రైస్ ఉంది అన్నట్టు అనమాట. ఇప్పుడు ఇవి చూద్దాం. అదిగో దీంట్లో బాగా వచ్చింది. అప్పుడు ఏం చేస్తాం, ఇది ఇలాగే ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం. ఈ ఇన్ఫర్మేషన్ తీసుకెళ్ళి ఇక్కడ పెడదాం. దానికి కీమిక్స్ యూజ్ చేయాలి. కీమిక్స్ ఏం చేస్తుంది, దీని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేస్తుంది అనమాట. ఎలా చేస్తుందో చూద్దాం. కీమిక్స్లో పర్లేదు వచ్చేస్తుంది, ఏం కాదు, పర్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ వదిలేనన్న, ఇవేం తీసి పడదు. ఓకే, తీసే మ్యాటరే కాదు అది. ఓకేనా, ఫస్ట్ మనకు కావాల్సింది ఇది. ఓకే, ఇది వచ్చింది, తర్వాత కావాల్సింది ఇది. దీన్ని నేను దీని మీద కీమిక్స్ చేస్తున్నాను. కీమిక్స్ అంటే తెలుసు కదా, మామూలుగా ఏం చెప్పాను అనుకున్నాం, మనకి ఏదైతే ఇక్కడ మిస్ అయిందో దీని ప్లేస్లో ఇది వచ్చి భర్తీ చేస్తుంది. మన ఇంట్లో సోఫా లేదు, సోఫా మన ఇంట్లో లేదు. సోఫా ఎక్కడ ఉంది, కృష్ణనగర్లోనో లేకపోతే షోరూంలోనో ఉంది. దాన్ని తీసుకొచ్చి దీంట్లో వేసుకుంటాం. మొత్తం ఆ షోరూమ్ అంతా ఆఫీస్ మొత్తం తీసుకొచ్చి పెట్టేసుకోం కదా. మన దగ్గర మన హాల్లో మిస్ అయింది ఏంటి, మన హాల్లో మిస్ అయింది సోఫా మిస్ అయింది. వేరే వాళ్ళ ఇంట్లో సోఫా ఉంది. ఓకేనా, ఈ సోఫా తీసుకొచ్చి ఈ ఇంట్లో ఉన్నటువంటి సోఫా ఉన్నటువంటి ప్లేస్లో ఉన్న సోఫా తీసుకొచ్చి నీ ఇంట్లో సోఫా ఉన్న ప్లేస్లో యాడ్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో నీ అంటే సోఫా లేని ప్లేస్లో ఇప్పుడు ఏమవుతుంది, సోఫా ఉన్నట్టు ఫిల్ అవుతుంది, అంతే కదా. కీమిక్స్, దట్స్ ఇట్. ఓకే, మెయిన్ పైప్ ఎప్పుడు బీకే కనెక్ట్ అవ్వాలి. ఏ పైప్ అంటే ఇగో ఎక్కడ యాడ్ చేస్తున్నావు, మా ఇంట్లో యాడ్ చేస్తున్నావు. ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు, వేరే వాళ్ళ ఇంట్లో తీసుకొస్తున్నావు. ఓకే, ఎక్కడ వరకు దాన్ని రీప్లేస్ చేస్తావు, హాల్ వరకు రీప్లేస్ చేస్తాను. ఇదిగో హాల్ వరకు రోట్ వేసానంటే ఎక్కడ దాకా రోట్ వేసానో అక్కడ దాకా నాకు అది వచ్చేస్తుంది. అర్థమైందా? షూరా? కొంచెం టైం పడుతున్నా ఏం కాదు, మళ్ళీ చెయ్యి. ఓకే, మళ్ళీ విందాం, మళ్ళీ చేద్దాం. సింగిల్ టేక్లో వచ్చేది ఏం కాదనమాట. ఓకే, సింగిల్ టేక్లో వచ్చేయడానికి ఇదేమి అంత ఈజీ టాపిక్ అనుకోవద్దు, అలాగే కష్టం కూడా కాదు. కొంచెం టైం పడుతుంది. ఓకే, కొంచెం నాకు ఎక్కువ అనిపించింది, నాకు కొంచెం ఇది ఒక విషయం. ఆగంటే ఓ పని చేద్దాం, దీంట్లో ఇది కూడా తీసేసుకుందాం. ఓకే, దీంట్లో ఇది మరి మన పాత దాంట్లో ఇది వచ్చింది కానీ ఫాల్ ఆఫ్ రాలేదు, ఓన్లీ హార్డ్ మాత్రం వచ్చింది. దీంట్లో మొత్తం వచ్చింది కదా. సో దీన్ని ఏం చేద్దామంటే ఓన్లీ పైదానికి కాకుండా ఈ కింద కూడా తీసేసుకుందాం.
ఓకేనా? జస్ట్ అలా వేస్తే చాలన్నా అమ్మా! రోటు ఇలా వేస్తే చాలు, ఇంకేమైనా మార్చాలా? అవసరం లేదన్న. అంతే. రోటేస్తే చాలు వచ్చి పడిపోతది. అదిగో ఉమ్. వచ్చి పడిపోయింది అదిగో. ఓకే. ఇప్పుడు మిగతా అంతా కామన్. ఏం చేస్తాం? దీన్ని కాపీ చేసి పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఉమ్. స్క్రీన్ 1 ఓకే. ఇది ఉమ్. 1 మళ్ళీ కాపీ అండ్ పేస్ట్, డబుల్ క్లిక్ హియర్, ప్యాచ్ బ్లాక్. నాకు 10 ఇంచ్ అంటే ఇష్టం. కొంతమంది 5 నుంచి వాడతారు, కొంతమంది 15 నుంచి వాడతాడు. ఎవడి ఇష్టం వాడిది. కానీ ఒకేసారి 300 పెట్టకూడదు. ఓకేనా? అదే అదే. కొంచెం 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 అంటే కొంచెం కాదు, చాలా కొంచెం. ఓకేనా? అంటాడు కదా ఏదో ఉంటుంది. పేరేంటి పేరేంటి ఓకే లైక్ దిస్. ఇప్పుడు మనం దీన్ని ఐబీకే గిజ్మో. సి అంటే కాన్స్టెంట్ కాదు. సి అంటే క్లీన్ ప్లేటు. ఎఫ్జి అంటే ఫోర్గ్రౌండ్. దిస్ గ్రీన్ పెట్టాం. వచ్చిందా? అది దాపై చూసావా? అర్థమవుతుందా? సేమ్ సినారియో ఇక్కడ ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇలా వచ్చింది. ఓకే. సో మనకి సంథింగ్ ఏదో ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకుందాం మళ్ళీ. ఆల్వేజ్ కాపీ నోడ్, ఇన్పుట్ అండ్ ఆల్ఫా కనెక్ట్ చేసుకున్నాం. ప్రెస్ ఎం. మోస్ట్లీ వచ్చేసిన డీటెయిల్స్ రాకపోతే చేద్దాం, బట్ నో ప్రాబ్లం. అది కూడా వస్తుంది. అన్నీ వచ్చేసింది దీంట్లో. ఒక్కోసారి మనకి చేద్దాం అనుకుంటాం, సో అప్పుడు రావు. బెటర్గా వచ్చింది డీటెయిల్స్. ఇంతే, ఇంత మించి ఓకే ఉండదు. సరే ఇప్పుడు నేను వేరే షార్ట్లో చెప్తాను మళ్ళీ. ఓకే, ఎలాగ మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనేది. ఓకే, సింపుల్ అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ మెథడ్ ఆఫ్ జనరేటింగ్ ఆల్ఫా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది అండ్ ఇది వద్దు. ఈ యొక్క స్టిక్ వద్దు నాకు ఆల్ఫాలో. ఏం చేయాలి మనం వద్దు అనుకుంటే? వెరీ గుడ్. స్టెన్సిల్, యాడ్ వన్, మాస్క్ ఇట్ హియర్. ఓకే, మాన్యువల్ రోటో. ఇలా రెండు ఒకేసారి యాడ్ అవుతాయి. ఏం లేదు, దీంట్లో ఎన్నైనా యాడ్ అవుతానన్న, అట్లేం లేదు. కొన్ని వేల లక్షల కోట్లు ఎన్నైనా వేసుకోవచ్చు. నీ సిస్టమ్ సపోర్ట్ చేయాలి, కానీ దీంట్లోనే జస్ట్ ఇదిగో ఎన్నైనా వేసుకోవచ్చు. నీ ఇష్టం, నీ సావు, నీ మట్టి, నీ మశానం, ఎన్నైనా చెప్పారు. గుర్తురాలేదు, మొన్న అలా వేస్తుంటే అడుగు అనుకున్నా, కానీ తర్వాత చెప్తా అన్నారు కదా. లేదు చెప్తాను. కొంచెం చెప్పడం లేట్ అవ్వచ్చేమో, కానీ చెప్పడం మాత్రం పక్కా. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి వద్దు. ఏం చేయాలి? మెజ్ నోడ్ వేసి స్టెన్సిల్ చేస్తాం, అంతే కదా. ఇలా యాడ్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. నో, స్టెన్సిల్ ఇట్. అయిపోయిందా? అదిగో ఇక్కడికొకటి, ఎడగొకటి. ఇంత ముందు వరకు ఇది నీ ఫైనల్, ఈరోజు ఇది నీ ఫైనల్. అంటే నువ్వు 2020 దాకా బతుకున్నావు అనుకో, అది నీ ఫైనల్ డేట్. 24 దాకా బతికితే 24, 25 దాకా 25. అంటే నీ ఇష్టం. అంటే ఆడ పెరుగుతూ ఉంటాయి. ఏదైతే లాస్ట్ నోడ్ ఉంటుందో అదే ఫైనల్ అనమాట. సో ప్రస్తుతానికి ఇది నీ ఫైనల్. ఇది చేయకముందు ఇది నీ ఫైనల్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఎడ్జ్లు కొంచెం బ్లర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, సో నౌ ఐ యాడెడ్ ఎడ్జ్ బ్లర్ ఓవర్ హియర్. సో నౌ మై అవుట్పుట్ షుడ్ బి లైక్ దిస్ ఇస్ మై అవుట్పుట్, ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఓకేనా? రెస్పాండ్ అయింది, వెరీ సెటిల్డ్. అది చూసారా, రెస్పాండ్ అవుతుంది, వెరీ సెటిల్డ్ రెస్పాన్స్ అనమాట. బికాజ్ ఇక్కడ 3 పెట్టాను. ఇక్కడ మనకు 300 100 పెట్టాను అనుకో, కిలోమీటర్లు ఎక్కుతుంది అది. సో వాల్యూస్ని డిఫరెంట్గా అర్థం చేసుకోవడం ట్రై చేయాలి. ఓకేనా? అండ్ ఒకసారి దీన్ని లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో దీన్ని కొంచెం పుష్ చేసాం అనుకో, చూసే ఎలా కనబడుతుందో, కొద్దిపాటి గెయిన్ ఇంకా కనబడుతుంది అనమాట. సో ఏం చేయాలి? ఇలాంటివి పోవాలంటే ఏం చేయాలి? జస్ట్ ఓవరాల్గా ఒక గ్రేడ్ నోడ్ వేసుకో. అశోక్ 5 minutes అమ్మ, క్లాస్లో ఉన్న 5 minutesలో కనెక్ట్ ఇన్స్టాల్ చేస్తాను నీకు. ఓకే, ఒక 5 minutes. ఓకే, దీన్ని ఆల్ఫాలో పెట్టుకో. ఆల్ఫాలో పెట్టుకున్న తర్వాత జస్ట్ గామా ఉంది కదా, గామాని కొద్దిగా డౌన్ చేయి. జస్ట్ మోస్ట్లీ గామాని డౌన్ చేయి, అంతే. అయిపోయింది. ఓకే, ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా డీటెయిల్స్ అన్నీ పోతాయి అన్నమాట. ఓకే, పోకుండా మోస్ట్లీ నీకు కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకొని ట్రై చేయి. కంప్లీట్గా నీకు ప్యూర్ బ్లాక్ ఉండాలని ఏం అవసరం లేదు. ఇలా ఉండకూడదు కానీ ఇలా ఉండకూడదు, కానీ ఇలా ఉండొచ్చు, ఏం కాదు. దట్స్ ఇట్. ఓకే, అంతే. ఓకేనా? సింపుల్. కీమిక్స్ అర్థమవుతుంది కదా, ఇంతే, అంత కొత్తగా ఏమి ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కీమిక్స్ని ఇలా కాకుండా ఇంకోలా చేస్తాను. ఇప్పుడు నేను కీమిక్స్ అనేది దీనికి యూజ్ చేశాను కదా, ఇప్పుడు క్లీన్ ప్లేట్ లేకుండా నార్మల్గా చేద్దాం. కీయింగ్ అనేది క్లీన్ ప్లేట్ ఎందుకు ఉండాలి ఇప్పుడు అర్థమైపోతుంది చూడు నీకు.
క్లీన్ ప్లేట్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. క్లీన్ ప్లేట్ లేకపోతే నువ్వు అంత ఫుల్ ఫ్లెడ్జ్ వర్క్ చేయలేవు. ఇప్పుడు చూడు, ఇక్కడ నాకు ఎలా వచ్చింది ఆల్ఫా, నీట్గా వచ్చింది బికాస్ ఆఫ్ క్లీన్ ప్లేట్ అనమాట. క్లీన్ ప్లేట్ లేదు, ఏం లేదు ఇక్కడ నాకు. చూసారా, కొబ్బరికాయ ఇది. ఓకేనా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను ఇప్పుడు? సో నాకు క్లీన్ ప్లేట్ అయ్యే ఛాన్స్ లేదనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే దీన్ని నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ పిక్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ పిక్ చేసుకుని కీ చేసా. ఏమైంది, ఇక్కడ నాకు కొంచెం బెటర్గా బ్లాక్ కలర్ యాడ్ అయింది. ఓకేనా? ఇక్కడ నాకు యాడ్ అవ్వలేదు. ఇదంతా ఓకే నాకు, ఇదే యాడ్ అవ్వలేదు నాకు. అప్పుడు ఏం చేస్తాను, దీని మీద ఇప్పుడు మళ్ళీ ఇంకో కీలెట్ తీసుకుని ఇది బాగుంది, ఇక్కడ దాకా ఈ ఇల్లంతా బాగా సెట్ చేసేసుకున్నాను, ఇక్కడే బాగాలేదు. ఓకే, ఇక్కడ నేను చేయలేను అనమాట. మళ్ళీ మనం ఫస్ట్ కాడి నుంచి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకురాలేం కదా, ఎక్కడ ప్రాబ్లం అక్కడే చేస్తాం కదా. సో దీన్ని ఏం చేస్తానంటే ఏదైతే ఫస్ట్ మనకి బెటర్గా వచ్చిందో అది అలాగే ఉంచేసుకుని సెకండ్ టైం ఇప్పుడు ఎక్కడ బాగా రాలేదో అక్కడ ఫోకస్ చేద్దాం. ఎక్కడ బాగా రాలేదు, ఇక్కడ బాగా రాలేదు. ఇదిగో ఇక్కడ బెటర్గా వచ్చిందా, ఇగో ఇక్కడేమో ఇదంతా బాగాలేదు, దీంట్లో ఇదంతా బాగుంది. సో అప్పుడు ఏం చేస్తాం, దీని మీద నువ్వు మెర్జ్ చేసావు అనుకో, ఏమవుతుంది, మెర్జ్ చేస్తే ఏమవుతుంది, ఓవర్లాప్ అవుతుంది. అంటే పాత దాని మీద దీని మీద ఇది యాడ్ చేసావు అనుకో ఏమవుతుంది, డబల్ అవుతుంది, స్ట్రాంగ్ అవుతుంది. ఎంతమంది ఉన్నప్పుడు ఇక్కడ ఎంత ఉంది వాల్యూ, ఆల్ఫా 0.10 ఎంత ఉంది, ఇక్కడ ఎంత ఉంది 0.473 ఎంత ఉంది. ఈ రెండు ఇప్పుడు ఓవర్లాప్ అవుతాయి, ఇప్పుడు రెండు కలిసి ఆ వాల్యూ పెరుగుతుంది అనమాట. చూసావా, అది ఉందా, 529 473 చూపిస్తాను చూడు, 0.10529 ప్లస్. ఓకే, ఈ వాల్యూ ఎంత, 0.00473. చిచి ఒక నిమిషమే తప్పు కొట్టాను, 0 పాయింట్ కొట్టలేదు. 0.10529 ప్లస్ ఇదంతా 0.00473 1102 వచ్చింది. ఓకే, చూద్దాం ఇక్కడ ఎంత వచ్చిందో. కొంచెం తక్కువే ఉంది, ఇక్కడ ఇంకొంచెం వాల్యూస్ రావాలంటే 9422 దాకా ఆగిపోయింది. అంటే కొంచెం అంటే యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకోవడం వల్ల మనకు అలా చూపించలేదు. కానీ 10942 మా అయితే ఒక 60 పాయింట్స్ తక్కువ చూపిస్తున్నాం. అంటే దీనికన్నా ఇది ఆ ఆల్ఫా మీద ఈ ఆల్ఫాని డబల్ చేస్తుంది అంతే. మనకు కావాల్సింది డబల్ కాదు. సో ఇక్కడ అంతా మనకు బాగానే ఉంది, ఇక్కడంతా బాగానే ఉంది, ఇక్కడ బాగాలేదు. దీంట్లో మనకి ఇది బాగా వచ్చింది. మనం దీంట్లో పట్టి రావాలంటే అప్పుడు మనం యాడ్ చేయవలసింది మెజ్ కాదనమాట, కీ మిక్స్ అనమాట. కీ మిక్స్ అంటే ఇదిగో మా ఇంట్లో అంతా బాగానే ఉంది. ఓకే, ఏది మీ ఇల్లు, కీ మిక్స్తో చూపిస్తున్నా. ఓకే ఓకే, ఎక్కడ నీకు 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 ఎక్కడ నచ్చింది, ఇక్కడ నచ్చింది. సో ఇల్లుంటికి వెళ్ళు. ఓకే, నో ఏ అనేది ఎప్పుడు కూడా మెయిన్ పైప్ పెట్టాలి. ఓకే, మెయిన్ పైప్ అంటే ఏంటి, ఫస్ట్ స్టార్ట్ చేసిన దానికే నువ్వు మెయిన్ పైప్ అనమాట. ఇదే మెయిన్ పైప్ నీది. ఓకే, ఇది సెకండరీ చేస్తున్నావు, ఇది సెకండరీ. ఏ ఎప్పుడు మెయిన్ పైప్ ఉండాలి, బి అనేది దేని నుంచి కాపీ చేసుకుంటున్నావో దానికి ఉండాలి. అర్థమవుతుందా, దేని నుంచి ఇది మెయిన్ పైప్ నాన్న. అక్కడ ఏ అన్నారు ఇప్పుడు, ఏ కాదు ఏమన్నా బిఏ అన్నాను, పొరపాటున ఏం చెప్పుండానేమో. దీనికి ఎప్పుడు మెయిన్ పైప్ కి బిఏ ఉండాలి. ఓకే, అంతేందుకు నువ్వు ఏం చేసినా సరే ఎప్పుడు చేసినా సరే పైప్ ఎప్పుడు కూడా మెయిన్ పైప్ నీకు బీకే వెళ్తుంది కదా. ఇంతకుముందు కూడా చెప్పాను చాలా క్లాసెస్లో, చూడు మధ్యలో పైప్స్ అన్ని కూడా మీకు బీకే కనెక్ట్ అయి ఉంటాయి అనమాట. ఓకే, దేని నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నావో ఆ పైప్ ఉండాలి. ఎంతవరకు కాపీ చేసుకుంటున్నావో అది మాస్క్లో ఉండాలి. ఎంతవరకు కాపీ చేసుకుంటున్నావు, దీంట్లో ఎంతవరకు బాగా వచ్చింది, ఇదిగో ఇక్కడ దాకా బాగా వచ్చింది. ఓకే, సో నేను ఏం చేస్తాను, దీన్ని డబుల్ క్లిక్ హియర్, రైట్ క్లిక్, రెక్టాంగిల్ లైక్ దిస్. చూసారా, ఇదిగో ఇక్కడ దాకా బాగానే ఉంది, దీంట్లో ఇక్కడ నుంచి వచ్చింది అనమాట. సో మనకు ఇప్పుడు యాడ్ ఆన్ అయ్యింది అనమాట ఇప్పుడు ఇది. ఓకే, సో ఇప్పుడు నాకు కింద ఎప్పుడు కూడా రోట్ వేసినప్పుడు ఎప్పుడు ఇలా ఉంచేసుకోకూడదు, దీన్ని నువ్వు బ్లర్ ఇచ్చుకోవాలి ఇప్పుడు కూడా. ఓకే, ఇలా ఉంచొద్దు. సో నాకు ఇక్కడ బాగా వచ్చింది. ఇక్కడ నాకు ఇంకొంచెం ఇష్యూ ఉంది, నాకు ఇంకా కొంచెం ఇక్కడ ఇష్యూ ఉంది. సో మనం ఏం చెప్తానంటే నేను దీంట్లో చేయట్లేదు, ఇంకా దీన్ని అలా ఉంచేసాను. ఇంకోటి తీసుకుంటున్నాను, కీ లైట్. ఓకే, కీ లైట్ తీసుకుంటున్నాను. కీ లైట్ తీసుకుని ఇక్కడ తీసుకుంటున్నాను. ఇక్కడ బెటర్గా వచ్చిందా, ఇక్కడ దాకా ఎలా ఉంది కదా. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేద్దాం. ఇలాగా సేమ్ మెయిన్ పైప్ అంతా కూడా మనకి
బీతోనే కనెక్ట్ అవుతుంది. కీమిక్స్ బి పైపు కనెక్ట్ అయిందా, బీకి కనెక్ట్ అవుతుంది. ఆ, ఏ దీనికి ఉమ్, ఆల్ఫా అంతే. ఓకే, మనకి ఇది పెద్ద మ్యాటర్ కాదు, ఈ చిన్న ముక్క. ఏం చేస్తాం దీన్ని తీసేయాలంటే? ఇప్పుడు రోడ్డు అయిపోయినావు అది అయిపోయింది కదన్నా. రోడ్ ఎందుకు వేయలేదు? ఇదా, ఓకే. ఆ, కానీ ఇక్కడ ముందు డీటెయిల్స్ పోతాయి. ముందు డీటెయిల్స్ బెటర్గా ఉంచుతా, ముందు డీటెయిల్స్ కొంచెం నీట్గా ఉంటాయి ఇక్కడ. ఇప్పుడు నువ్వు ఆ, అనుకోవచ్చు బేసిక్గా, ఇది ఇలా వచ్చింది కదా, ఇది కొంచెం చాలా బెటర్గా వచ్చింది కదా, మొత్తం అంతా దీన్ని తీసుకోవచ్చు కదా అనుకుంటాం. దీంట్లో ఎన్ని బాగాలేదు, బట్ దీంట్లో బెటర్గా వచ్చింది కదా, దీన్నే కన్సిడర్ చేసుకోవచ్చు కదా అనుకుంటాం. అలా చేసుకోకూడదు. ఎందుకంటే నీకు ఫస్ట్ దాంట్లో నీకు ఎడ్జ్ కొంచెం బెటర్ సాఫ్ట్ కొంచెం చూడు, లాస్ట్ దాంట్లో చూడు తగ్గిపోయింది చూసావా, అవును. అదనమాట. సో అందుకే మనం ఉన్న దాన్ని పాడు చేసుకోకుండా ఎంతవరకు కావాలో అంతవరకు మనం తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దీన్ని తీసేయాలంటే రోడ్డు రోట వేసి తెలుసు. అంతే. అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కూడా తీసేద్దాం ఇప్పుడు. ఓకే, ఇక్కడ ఆల్మోస్ట్ తీసేసినట్టే ఉంది, కానీ కొంచెం కొంచెం ఉంది. కీ లైట్ కనెక్టెడ్ హియర్, click it here, click it here. Okay, so little bit add gain, that's it. పోయిందా? సో ఇప్పుడు మనం దీంట్లో మనకి ఇలాంటి కనపడుతున్నాయి, దీంట్లో మనకి ఏం కనపడట్లా. సో అందుకని ఈ ఇన్ఫర్మేషన్లో యాడ్ చేయి. అర్థమవుతుందా? ఈ టాపిక్ అంతా ఏంటంటే కీమిక్స్ గురించి చెప్పడం గురించి అని టాపిక్ అంతా. ఓకే, లైక్ దిస్. అదిగో సెటా. సో ఇప్పుడు నాకు ఇవేమి వద్దు, ఏవి లైక్ ఇది వద్దు, ఇది వద్దు, తీసేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఓవరాల్గా లైక్ దిస్, లైక్ దిస్, లైక్ దిస్, సేమ్ స్టెన్సిల్. జూమ్ చేయాలి ఒకసారి స్క్రిప్ట్ దగ్గర. ఏంటమ్మా? స్క్రిప్ట్ దగ్గర ఒకసారి జూమ్ చేయాలి. అది అదే పేర్లు కనిపిస్తాయి. మెయిన్ పైప్ అంతా ఇప్పుడు కూడా బీల్తోనే బిల్డ్ అవుతుంది అనమాట. ఇది సపోర్టింగ్ పైప్ అనమాట, ఇదంతా కూడా యాడ్ ఆన్. అర్థమైందా? ఇప్పుడు ఏం చేస్తావంటే నువ్వేం చేస్తావంటే నీకు నేను జస్ట్ రిమోట్ కంట్రోల్ ఇస్తాను. ఓకే, రిమోట్ కంట్రోల్ ఇస్తే నువ్వు దాన్ని కొంచెం చేద్ది కానీ. ఓకే, ఎక్కడ చేస్తావంటే సరే ఇది తీసేసాను.